నంద్యాల జిల్లా మహానందిలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జరిగిన కోఆర్డినేషన్ సమావేశంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. శ్రీ మహానందీశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవ సందర్భంగా ఈరోజు రెండవ సమన్వయ సమావేశం ఆర్డీఓ గారి అధ్యక్షతన వివిధ శాఖల అధికారుల సమక్షంలో మరియు పాత్రికేయులు మీడియా సమక్షంలో ఈరోజు రెండవ సమావేశం జరిగింది. ఈ రెండవ సమావేశంలో ప్రత్యేకించి క్యూ లైన్లో వంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఉచిత దర్శనం, అలాగే శీఘ్ర దర్శనం, 20 రూపాయల టికెట్, 50 రూపాయల టికెట్, 100 రూపాయల టికెట్ కూడా అన్నీ కూడా ఏ లైన్కి అనేది సపరేట్గా గత సంవత్సరం అనుభవం దృష్టి పెట్టుకొని ఈ సంవత్సరం క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్లో ఉండే భక్తులకు ఎండా వేడి సౌకర్యంగా కూడా పెండాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే క్యూ లైన్లో ఉండే భక్తులు ప్రతి భక్తుడికి కూడా వాటర్ బాటిల్స్ ఇవ్వడం జరుగుతుంది. వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా ఉపయోగించుకొని వాళ్ళకి వాటర్ బాటిల్స్, అలాగే బిస్కెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎగ్జిట్ గేట్లో బయటికి వచ్చేటప్పుడు కూడా ప్రసాద వితరణ, మజ్జిగ కూడా ఇవ్వడం జరుగుతుంది. బయటికి వచ్చేటువంటి భక్తులకు కూడా అలాగే ఎండ వేడి సౌకర్యం చివరి వరకు కూడా వచ్చే వరకు కూడా వారికి కింద మ్యాట్లు పైన విన్యాస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. 11వ తారీఖు నుంచి 14వ తారీఖు నుంచి 18వ తారీఖు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాము. అలాగే శ్రీ స్వామివారి దివ్య రథోత్సవం 17వ తారీఖు ఉంది. ఈ రథోత్సవం తిరిగినటువంటి భక్తులు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆర్ఎన్బి రోడ్డు ద్వారా ఆర్ఎన్బి వాళ్ళని కూడా ఈరోజు మార్కింగ్ ఏర్పాటు చేసి వెయిట్తో ఆ మార్కింగ్లో వచ్చినట్టుగా రథాన్ని కూడా